హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఇచ్చినప్పుడు ఆర్ ఆల్ఫాబెట్స్ కానీ ఏవైనా సరే అవి ఆ లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో మనం ప్రింట్ చేసి చూపించాలి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాను. నెంబర్స్ లిస్ట్ ఈక్వల్ టు నెంబర్స్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఈ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది రాసుకుందాం. ఎఫ్ ఫ్రీక్వెన్సీ కౌంట్ అనే ఫంక్షన్ అనేది రాశాను. ఇక్కడికి నెంబర్స్ లిస్ట్ అనేవి వస్తుంది. నెంబర్స్ అనేవి రిసీవ్ చేసుకుందాం. నెంబర్స్ ఫంక్షన్కి నెంబర్స్ లిస్ట్ అనేది పాస్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ కౌంట్ ఆఫ్ నెంబర్స్ లిస్ట్. ఇక్కడ ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం, అందులో స్టోర్ చేసుకుందాం. ఫ్రీక్వెన్సీ అని తీసుకొని ఒక ఎంటీ డిక్షనరీ అనేది అసైన్ చేశాను. ఈ నెంబర్స్ లిస్ట్ అనేది లూప్ చేద్దాం, ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడానికి. ఫర్ ఈచ్ ఇన్ నెంబర్స్ if each in frequency of each plus or equal to 1, else frequency of each equal to 1. Return ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏం చేశానంటే ఫ్రీక్వెన్సీలో ఈచ్ అనేది ఈ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ నెంబర్ కనుక యాడ్ అయితే కనుక దానికి ఒక +1 అనేది చేస్తున్నాం. ఇది కీ వాల్యూ పేర్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది డిక్షనరీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలో నెంబర్ అనేది లేకపోతే 1 అనేది యాడ్ చేస్తున్నాం. ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఎలా అంటే లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ +1. సేమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అన్నా కానీ ఇలా అయినా కానీ ఒకటే, అది షార్ట్ ఫామ్ అన్నమాట. లైక్ ఎలా అంటే మనకి నెంబర్ ఈక్వల్ టు 3 ఉంది, దీనికి 1 యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? నెంబర్ +1 అలా యాడ్ చేస్తాం కదా. సేమ్ ఇదే షార్ట్ కట్ అనమాట, ప్లస్ ఆర్ ఈక్వల్ టు అనేది. రిటర్న్ అనేది ఫ్రీక్వెన్సీ చేసాం కదా. ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఆ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. కోడ్ అనేది రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 1 అనేది 3 టైమ్స్ వచ్చింది. 3, 2, 42, 1 ఇలా ఈచ్ 1 కూడా ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కూడా మనం చూడొచ్చు. ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ నెంబర్స్ కానీ ఇస్తే ఒక్కొక్కటి ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఇలా మనం లూప్ వాడి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.